ప్లాట్ఫామ్ 1 అనేది ఇక్కడ నుంచే మొదలు కాబోతుంది. మీకు నేను ప్లాట్ఫామ్ 1 ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూపిస్తాను. ఇదే కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ స్లీపర్స్ వేసి ఉన్నాయి, ఆల్రెడీ కంకర కూడా వేసి ఉంది. ఇక్కడ వీటిపైనే మనకి రైల్వే ట్రాక్ అనేది రాబోతుంది. ఇది కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్. లాస్ట్ టైం మీరు ఆ వీడియోలో చూసినప్పుడు ఇక్కడ ఈ డెవలప్మెంట్స్ అనేటివి ఏం లేవు. ఇప్పుడే ఈ రోజు నుంచే ఈ పనులు ప్రారంభమయ్యాయి. కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన ఇప్పుడు నేను నడుస్తున్నాను. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ స్లీపర్స్ వేసి ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక పక్క రైల్వే ట్రాక్ పనులు, మరొక పక్క రైల్వే జంక్షన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 2 పైకి వచ్చాను. ఇప్పుడు నా రైట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2, ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇది ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 2 నుంచి ప్లాట్ఫామ్ 3 వరకు కూడా నేను వెళ్ళి చూపిస్తాను మీకు. నేను ఇక్కడ ఇప్పుడు రైల్వే ట్రాక్ పనులు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదేనండి ఈ స్టేషన్ యొక్క థర్డ్ ప్లాట్ఫామ్. కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క థర్డ్ ప్లాట్ఫామ్ ఇదే. ఇక్కడ ఆల్రెడీ ట్రాక్ వేసి ఉంచారు, స్లీపర్స్ కూడా ఆల్రెడీ వేసి ఉన్నాయి. ఇక్కడ ట్రాక్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. కాంక్రీట్ మీద ఆల్రెడీ స్లీపర్స్ వచ్చేసాయి మనకి. మీరు చూసిన రైల్వే ట్రాక్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇది థర్డ్ ప్లాట్ఫామ్. ఇది ఇప్పుడు నేను ఫోర్త్ ప్లాట్ఫామ్ వైపు వెళ్తున్నాను. థర్డ్ ప్లాట్ఫామ్ పైన నుంచి ఈ ఫోర్త్ ప్లాట్ఫామ్ పైన కూడా రైల్వే ట్రాక్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఫోర్త్ ప్లాట్ఫామ్ పైన ఫ్లోరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ మన ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ పైన కానీ థర్డ్ ప్లాట్ఫామ్ పైన కానీ ఫ్లోరింగ్ వర్క్స్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఇక్కడ మాత్రం ఫోర్త్ ప్లాట్ఫామ్ అయితే ఉందో దానిపైన మనకి రైల్వే ట్రాక్ వర్క్స్ జరుగుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ ఫ్లోరింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీకి తీసుకోండి, ఇటు ముంబైకి తీసుకోండి, ఇటు చెన్నైకి తీసుకోండి, చాలా మెరుగ్గా ఉంది. మన ప్రయాణ సమయం కూడా చాలా వరకు తగ్గనుంది. ప్రయాణికులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.